హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ కరెంట్ అఫైర్స్లో మనం బిట్ కాయిన్ డిస్కస్ చేస్తున్నాం. బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ. సో బిట్ కాయిన్ హిస్టరీ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇవాల్టి క్లాస్లో వీడియో నెంబర్ 2లో ఈ బిట్ కాయిన్ పట్ల ప్రపంచం ఎలా స్పందించింది, ఇండియా ఎలా స్పందించింది. సో ఇండియా అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వరల్డ్ చూస్తే, సో ఫస్ట్ టైం ఈ బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది ఈ సతోషి నకమోటో నుంచి, ఈ బిట్ కాయిన్ సృష్టికర్త సతోషి నకమోటో నుంచి హాల్ ఫిన్నేకి వెళ్ళింది. సో ఫస్ట్ బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ వచ్చేసి సతోషి నకమోటో టు హాల్ ఫిన్నే. సో దై కాదు, ఆయనకి మెయిల్ చేసిండు, కానీ ఈ బిట్ కాయిన్ పంపింది మాత్రం ఫస్ట్ టైం సో హాల్ ఫిన్నే. ఈయన కూడా ఈ సైఫర్ పంక్స్ గ్రూప్లో ఒకనొక సభ్యుడు. రైట్, ఫస్ట్ బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ అది. బిట్ కాయిన్ ఉపయోగించి ఫస్ట్ టైం కొనుగోలు చేసిన వ్యక్తి సో లాస్ట్లో హన్యే. అమెరికా ఇతంది 2 పిజ్జాలు కొనుక్కున్నాడు 10,000 బిట్ కాయిన్స్ ఇచ్చేసి. సో 10,000 బిట్ కాయిన్స్కి 2 పిజ్జాలు 2010లో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ విలువనే $60,000 ఉన్నది. దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు అయిపోతాయి అది 2 పిజ్జాల విలువ. సో 2 కాస్ట్ పిజ్జాస్ అవి. సో లాస్ట్ అయిపోయిండు, కొనుక్కొని లాస్ట్ పోగొట్టుకున్నాడు డబ్బుని, అట్లా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ హాల్ ఫిన్నే. సో ఆల్ ఫైన్ హాల్ ఫిన్నే ఈజీగా గుర్తుంటుంది. అంటే ఫస్ట్ బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆల్ ఫైన్, అంతా మంచిగా జరిగింది. సో ఫస్ట్ కొనుగోలు లాస్ట్ పోగొట్టుకున్నాడు. 10,000 బిట్ కాయిన్ ఉపయోగించి 2 పిజ్జాలు కొనుక్కున్నాడు. 5,000 కోట్ల రూపాయల విలువైన డబ్బులు ఉపయోగించి 2 పిజ్జాలు. సో ఇతనికి ఫ్యాట్ వచ్చింది, దాంతోపాటు డబ్బు కూడా కోల్పోయిండు. రైట్, ఇది ఫస్ట్ బిట్ కాయిన్ గురించి ట్రాన్స్ఫర్ అండ్ కొనుగోలు. ఫస్ట్ టైం బిట్ కాయిన్ ఒక చట్టబద్ధ కరెన్సీగా, లీగల్ టెండర్గా ఏ దేశం గుర్తించిందంటే సో ఎల్ సాల్విడర్ అని చెప్పేసి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం బిట్ కాయిన్ని ఒక లీగల్ టెండర్, చట్టబద్ధమైన ద్రవ్యంగా గుర్తించిన దేశం ఎల్ సాల్విడర్. ఇప్పుడు ఎల్ సాల్విడర్కి 2 కరెన్సీలు ఉన్నాయి, ఒకటి యుఎస్ డాలర్, సెకండ్ ఈ బిట్ కాయిన్ వచ్చేసి. రైట్, ఈ ఎల్ సాల్విడారు ఈ బిట్ కాయిన్ యొక్క ట్రేడింగ్ కోసము, వాణిజ్యం కోసము ఒక యాప్ ప్రవేశపెట్టింది, చీవో. సో చీవో అనే యాప్ ప్రవేశపెట్టి ఈ బిట్ కాయిన్ కొనుగోలు లేదా అమ్మకం అనేది దాంట్లో చేస్తారు. అట్లనే ఈ ఎల్ సాల్విడర్ ఎల్ యూనియన్ అనే ఒక సిటీ, సో బిట్ కాయిన్ సిటీని కడుతుంది. సో ఫస్ట్ బిట్ కాయిన్ సిటీ అనేది ఎల్ యూనియన్, ఫస్ట్ బిట్ కాయిన్ యాప్ అనేది చీవో, ఫస్ట్ దేశము ఎల్ సాల్విడర్. ఈ పరాగ్వే కూడా బిల్లు ప్రవేశపెట్టింది, కానీ ఇంకా అది ఆమోదిస్తే 2వ దేశం అనేది అవుతుంది. సో బిట్ కాయిన్ని చట్టబద్ధ కరెన్సీగా గుర్తించిన దేశాలు ఏంటి అంటే ఇప్పటికైతే ఎల్ సాల్విడర్, పరాగ్వే కూడా ట్రై చేస్తుంది. సో నిషేధించిన కంట్రీ ఫస్ట్ టైం చైనా, పూర్తిగా కంప్లీట్ బ్యాన్, పూర్తిగా చైనా నిషేధించింది. ఎందుకంటే విద్యుత్ వినియోగము ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి ఈ చైనా ఈ బిట్ కాయిన్ మీద బ్యాన్ విధించింది. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఆల్ క్రిప్టో కరెన్సీస్. రైట్, ఇది ప్రపంచం గురించి. నెక్స్ట్ మన ఇండియా. సో ఇది ఎగ్జామ్లో వస్తుంది. డైరెక్ట్ బిట్ రావాలంటే ఎల్ సాల్విడర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ యాప్ పేరు కూడా చీవో యాప్, ఎల్ యూనియన్ బిట్ కాయిన్ సిటీ అని చెప్పేసి, అవి 2 పాయింట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇండియాలో మనం ఫస్ట్ ఆర్బీఐ చూడాలి, నెక్స్ట్ సుప్రీంకోర్టు, నెక్స్ట్ గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటి, ఈ 3 డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఆర్బీఐ ఫస్ట్ నుంచి కూడా ఈ క్రిప్టో కరెన్సీ పట్ల సుముఖంగా లేదు. ఎందుకు అంటే సో ఆర్బీఐ కంట్రోల్లో లేదు కాబట్టి, ఆర్బీఐ నియంత్రణలో లేదు కాబట్టి నిషేధించింది. సో ఆర్బీఐ చేసింది ఇక్కడ బ్యాన్, నిషేధించింది. ఎందుకు అంటే కొన్ని కారణాలు చెప్పింది. ఫస్ట్ కారణము, ఇది డీసెంట్రలైజ్డ్,
అంటే సెంట్రలైజ్డ్ కాదు, ఒక బ్యాంకు దగ్గర సెంట్రలైజ్ లేదు కాబట్టి, సో కంట్రోల్ చేయలేం కాబట్టి దాన్ని బ్యాన్ చేసినాము. నియంత్రణ చేయలేని దాన్ని నిషేధించింది ఈ ఆర్బీఐ బ్యాంకు. నెక్స్ట్ నో కేవైసీ, సో నో యువర్ కస్టమర్ అనేది లేదు ఇక్కడ. బిట్కాయిన్ అడ్రస్ ఉంటుంది కానీ ఆ బిట్కాయిన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. సో నో కేవైసీ కాబట్టి ఇది బ్యాంకింగ్ రూల్స్కే విరుద్ధం కాబట్టి సో ఆర్బీఐ దాన్ని బ్యాన్ చేసి పడేసింది. ఇంకా సో నో కేవైసీ కాబట్టి అడ్రస్ లేదు కాబట్టి క్రిమినల్ యాక్టివిటీస్ జరగవచ్చు. సో క్రిమినల్ యాక్టివిటీ ఏంటి? ఒకటి వచ్చేసి మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ అంటే ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవచ్చు. నల్లధనాన్ని ఈ బిట్కాయిన్లో పెట్టేసి ఇంకో కరెన్సీగా మార్చుకోవచ్చు కాబట్టి మనీ లాండరింగ్ జరగచ్చు. ఈ టెర్రర్ గ్రూప్లకి ఫండింగ్ జరగచ్చు. ఎవరి నుంచి వచ్చిందో అడ్రస్ లేదు కాబట్టి దీన్ని అక్రమ లావాదేవీలకు ఉపయోగించవచ్చు. సో ఇటువంటి కారణాలు చెప్పింది. ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని మైనస్లు ఉన్నాయి. మనం కొన్ని నెగిటివ్ చూస్తే ఇట ఇది ఆర్బీఐ చెప్పిన కారణాలు. దీంతో పాటు కొన్ని కారణాలు చూస్తే రైట్ ఇక్కడ ఫ్లక్చువేషన్స్ అంటారు. సో ఫ్లక్చువేషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది ఈ ప్రైసులల్లా. అంటే ధరల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఫ్లక్చువేషన్ అంటే ఒడిదుడుకులు. ఒక రోజు ఇట్లా పెరిగి ఇంకో రోజు ఇట్లా తగ్గుతుంది. సో ఇక్కడ వొలాటైల్ ఉన్నది. వొలాటైల్ అంటే సో ఆవిరైపోతుంది. చూస్తుండగానే దీని ధర తగ్గిపోవచ్చు లేదా పెరగవచ్చు. సో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వొలాటైల్ ఉంటుంది కాబట్టి దీన్ని నిషేధించాలి. అంటే ఒకనాడు ఒక బిట్కాయిన్ విలువ $60,000 ఉంటే నెక్స్ట్ రోజు జీరో కావచ్చు. మొత్తం ఈ డాలర్లన్నీ ఆవిరైపోవచ్చు అని చెప్పేసి అదొక కారణము. ఇంకా ఇది హై ఎలక్ట్రిక్ కన్జంప్షన్. సో హై ఎలక్ట్రిక్ ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఈ వేస్టేజ్ అంటే ఒక బిట్కాయిన్ సృష్టించాలంటే కంప్యూటర్ హై స్పీడ్ కలిగి ఉండాలి. 24 hours పనిచేయాలి ఆ మైనింగ్ చేయాలంటే. మన నెక్స్ట్ క్లాస్లో మైనింగ్ కార్డ్ వస్తుంది ఎంత కరెంట్ అనేది అవసరం ఉంటుందని చెప్పేసి. సో హై స్పీడ్ కంప్యూటర్స్ వినియోగిస్తారు కాబట్టి ఆ కంప్యూటర్ అనేది 1.3 years కంటే, ఒక ఇయర్ 3 months కంటే ఎక్కువ పనిచేయదు కంప్యూటర్ బిట్కాయిన్ సృష్టించాలంటే. సో అంత ఈ వేస్టేజ్ అవుతుంది కాబట్టి సో ఇది ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి బిట్కాయిన్ను బ్యాన్ చేయాలని చెప్పేసి పర్యావరణవేత్తలు కోరుకుంటున్నారు. ఇవి కొన్ని నెగిటివ్స్. దీన్ని బట్టి ఈ ఆర్బీఐ బ్యాన్ చేసి పడేసింది. ఇంకా ఆర్బీఐ డైరెక్టరు గవర్నరు శక్తిదాస్ అని చెప్పేసి ఈయన చాలాసార్లు పేపర్లో చెప్పిండు ఈ క్రిప్టో కరెన్సీ వద్దే వద్దని చెప్పేసి. సో అది ఆర్బీఐ స్టాండ్. ఆర్బీఐ వైఖరి ఏంటిదంటే పూర్తిగా బ్యాన్ చేసి పడేసింది. సో నియంత్రణ లేదు కాబట్టి నిషేధిస్తున్నాం అని చెప్పేసి. రైట్, ఈ బ్యాన్ మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. సో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ, IMAI అనే సంస్థ వర్సెస్ ఆర్బీఐ. సో ఆర్బీఐ మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని లిఫ్ట్ చేస్తుంది, బ్యాన్ను కొట్టి పడేస్తుంది. స్ట్రక్ డౌన్, మీరు విధించిన నిషేధం అనేది చెల్లదు. స్ట్రక్ డౌన్. సో నల్ అండ్ వైడ్ నిషేధం అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి. ఏ గ్రౌండ్ బేసిస్లో చెప్పిందంటే 19 Article 1G అనేది ఎవ్రీ సిటిజన్ రైట్ టు, నాట్ పర్సన్, సిటిజన్ మీన్స్ భారతదేశ పౌరులు, రైట్ టు ప్రొఫెషన్, ఇష్టం వచ్చిన వృత్తి చేపట్టవచ్చు, రైట్ టు బిజినెస్, ఇష్టం వచ్చిన వ్యాపారం చేపట్టవచ్చు, రైట్ టు ట్రేడ్ అండ్ కామర్స్. సో ట్రేడ్ అండ్ కామర్స్, వాణిజ్యము, వ్యాపారము, వృత్తి చేపట్టే హక్కు భారతదేశ పౌరునికి ఉన్నది. ట్రేడ్ అంటేనేమో సెల్ అండ్ బై, వస్తువులు అమ్మడము కొనడము. కామర్స్ అంటేనేమో పూర్తిగా ట్రాన్స్పోర్టేషన్, అది ఎయిర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లేకుంటే సీ కావచ్చు, విమానం కావచ్చు, రైలు కావచ్చు, పడవ కావచ్చు.
లావాదేవీలు రవాణా ఉంటే దాన్ని కామర్స్ అంటారు. ట్రేడ్ అంటేనేమో వస్తువుల కొనడము అమ్మడము. ఇది బేసిక్. ట్రేడ్ అండ్ కామర్స్ 2 సేమ్ కాదు. ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే అందులో 8th క్లాస్లో ఉంటుంది ట్రేడ్ అంటే ఏంది, కామర్స్ అంటే ఏందని చెప్పేసి. రైట్ టు ప్రొఫెషన్, బిజినెస్, ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పేసి 19th 1Gలో ఉన్నది. ఇది కంపల్సరీ నాట్ అబ్సల్యూట్. కొన్ని రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టచ్చు కానీ ఇల్లీగల్ అయితే గిట్ట, సో ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇమ్మోరల్, చట్ట విరుద్ధము లేకుంటే అనైతికము, అటువంటి దాంట్లో ఇది రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. కానీ ఇది ఏ రకంగా ఇల్లీగల్, నీ చట్టం ఏది? ఈ క్రిప్టో కరెన్సీని నువ్వు బ్యాన్ చేసినవు కరెక్టే, కానీ చట్టము పార్లమెంట్లో చట్టము చేసి బ్యాన్ చేయాలి. సో నాట్ ఇల్లీగల్, చట్టము లేదు కాబట్టి ఇల్లీగల్ అని ఇది బ్యాన్ చేయొద్దు నువ్వు. ఇమ్మోరల్, అది ఏ రకంగా అనైతికం అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఎవరన్నా నష్టపోయిందని చెప్పేసి, ఎవరన్నా ఇబ్బంది అయిందని చెప్పేసి నీకు చెప్పినా అని చెప్పేసి ఆర్బీఐని అడిగితే ఆర్బీఐ నో ఆన్సర్. సో సుప్రీంకోర్టు 19th 1G బేసిస్లో బ్యాన్ని లిఫ్ట్ చేసింది. సో నిషేధము లేదు అని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ ఈ రోజుకి ఈ నవంబర్ 30కి అయితే ఈ క్రిప్టో కరెన్సీ మీద ఎటువంటి బ్యాన్ లేదు ఇండియాలో. నిన్న నిర్మలా సీతారామన్ కూడా సో మేము దీన్ని అఫీషియల్ కరెన్సీగా గుర్తిస్తలేము అని చెప్పింది తప్పించి బ్యాన్ గురించి మాట్లాడలేదు. ఆ డాటా మా దగ్గర లేదు. క్రిప్టో కరెన్సీలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ అమ్మడము కొనడము మా దగ్గర డాటా లేదు, ఈ అధికారిక కరెన్సీగా గుర్తించలేదు అని చెప్పేసి చెప్పింది తప్పించి బ్యాన్ మీద మాట్లాడలేదు నిర్మలా సీతారామన్. రైట్, నవంబర్ 29న పార్లమెంటు సెషన్స్లో ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్తూ ఈ మాటలు చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ సో ఏది గవర్నమెంట్ ఎలా స్పందించింది? ఫస్ట్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ విధించింది. సో హై లెవెల్ కమిటీ, దీన్ని ఆఫీసర్స్ కమిటీ అంటారు. సో సుభాష్, ఈ నేమ్ ఇంపార్టెంట్, సుభాష్ చంద్ర గార్గ్ కమిటీ. ఈయనే ఫైనాన్షియల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఇది ఆఫీసర్స్ కమిటీ, హై లెవెల్ కమిటీ అంటారు. ఈ కమిటీ విధిస్తే కమిటీ కొన్ని రిపోర్ట్ చెప్పింది. ఆ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయంటే సో కంప్లీట్ బ్యాన్ ఆన్ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ పూర్తిగా బ్యాన్ చేయండి, పూర్తిగా నిషేధం చేయండి. దాన్ని మనం రెగ్యులేట్ చేయలేము, నియంత్రణ చేయలేము కాబట్టి పూర్తిగా బ్యాన్ చేయండి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకు అయిన ఆర్బీఐ ఓన్ డిజిటల్ కరెన్సీ తీసుకురావాలి. సో ఓన్ డిజిటల్ కరెన్సీ అనేది తీసుకురావాలి. ఈ క్రిప్టో కరెన్సీలో వాడే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని వివిధ రంగాల్లో వాడుకోవచ్చు, ఇది మంచిదని చెప్పేసి చెప్పింది. క్రిప్టో కరెన్సీ వద్దు కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ మాత్రం మనం వాడుకోవచ్చు అని చెప్పింది. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగానే బ్లాక్ చైన్ టెక్నాలజీని ల్యాండ్ రికార్డ్స్లో వాడుతున్నారు నేడు, అండ్ ఈ ఓటింగ్లో వాడుతున్నారు. రైట్, ఈ 3 పాయింట్స్ చెప్పింది. దాంతోపాటు బ్యాన్ ఆన్ క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేట్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021ని తీసుకొచ్చింది కూడా ఈ సుభాష్ చంద్ర గార్గ్ కమిటీ. బ్యాన్ ఆన్ క్రిప్టో కరెన్సీ నిషేధం చేయండి, అండ్ ఏంటిది రెగ్యులేట్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి ఈ సెంట్రల్ బ్యాంకు రూపొందించాలని చెప్పేసి ఆ బిల్లుని ప్రపోజ్ చేసింది. ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు రేపో ఎల్లుండో పార్లమెంటులో. సో ఇది సుభాష్ చంద్ర గార్గ్ కమిటీ, ఇది హై లెవెల్ కమిటీ. ఇది ఏం లేదు, ప్రైవేట్ కరెన్సీ కంప్లీట్ బ్యాన్ చేయండి, బిట్ కాయిన్ ఇంకేదో కాదు, అన్నిటిని బ్యాన్ చేయండి. అదే టైంలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించుకొని భారతదేశ ప్రభుత్వము సొంత కరెన్సీ, డిజిటల్ కరెన్సీ తీసుకురావాలి. దాన్నే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, సిబిడిసి అంటారు. ఈ సిబిడిసికి వర్సెస్ ఈ బిట్ కాయిన్కి తేడా ఏంటిదంటే సో బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్, ఒకరి దగ్గర కేంద్రీకృతం కాదు. ఇదేమో సెంట్రలైజ్డ్, ఐ మీన్ ఆర్బీఐ దగ్గర ఉంటుంది. సో నో రెగ్యులేట్, దాన్ని ఎవరు నియంత్రణ చేయలేరు.
మార్కెట్లో డిమాండ్ సప్లై బట్టి ధర తగ్గుతుంది పెరుగుతుంది. దీన్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ కేవైసీ నో యువర్ కస్టమర్ లేనే లేదు. ఇక్కడ కేవైసీ ఉంటుంది. ఇవి రెండు సేమ్ కాదు. సో ఇవి రెండు డిజిటల్ కరెన్సీ, కానీ ఈ ఆర్బీఐ తెస్తే ఇట్ట ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. రైట్, అది కేవైసీ నో యువర్ కస్టమర్ అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఒక పార్లమెంటరీ కమిటీ. సో పార్లమెంటరీ కమిటీ పెట్టింది. ఫస్ట్దేమో ఆఫీసర్స్ కమిటీ, హై లెవెల్ ఆఫీసర్స్ కమిటీ, సుభాష్ చంద్ర గార్గ్ కమిటీ. ఇది పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫైనాన్స్. ఎవరు అంటే సో జయంత్ సిన్హా. సో జయంత్ సిన్హా మాజీ ఎంపీ. ఇతని ఆధ్వర్యంలో కమిటీ పెడితే కమిటీ ఏం చెప్పిందంటే సో నో బ్యాన్, మీరు బ్యాన్ చేయొద్దు కానీ రెగ్యులేట్ చేయాలి, నియంత్రణ చేయాలి. క్రిప్టో కరెన్సీ మీద పూర్తిగా బ్యాన్, నిషేధం చేయొద్దు, కేవలము రెగ్యులేట్ మాత్రమే చేయండి. కొన్ని రూల్స్ చెప్పింది. మీ ప్రాబ్లం ఏంటి? కేవైసీ కదా. సో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేపట్టే సంస్థలు తమ కస్టమర్ల దగ్గర కేవైసీ ఫామ్స్ తీసుకోవాలి. నో యువర్ కస్టమర్ ఫామ్స్ తీసుకోవాలి. ఒకటి, ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేపట్టే సంస్థల మీద ట్యాక్స్ విధించండి. సో మీకు కూడా లాభం అని చెప్పేసి కొన్ని ప్రపోజల్ పెట్టింది. నో బ్యాన్, రెగ్యులేట్ అని చేయాలి, కేవైసీ ఫామ్స్ తీసుకోండి, ట్యాక్స్ విధించండి అని చెప్పేసి. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవంగా వీటిని గిట్ట తీసుకుంటే మన ఇండియాలో బ్యాన్ చేయకపోవచ్చు, చేసిన కొన్నింటిని చేయవచ్చు. ఈ బిట్కాయిన్ లాంటి వాటిని చేయకపోనువచ్చు, చేయొచ్చు, మనం చెప్పలేము. రైట్, ఇది పార్లమెంటరీ కమిటీ. నెక్స్ట్ ఈ నరేంద్ర మోడీ ఈ సిడ్నీ డైలాగ్ మీటింగ్లో ఏం చెప్పిండంటే సో ఈ తప్పుడు చేతుల్లోకి వెళ్ళొద్దు, కరెన్సీ అనేది, క్రిప్టో కరెన్సీ అనేది దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి ఒక మాట మాట్లాడిండు. యువత చెడిపోవచ్చు అని చెప్పేసి ఒక మాట మాట్లాడిండు. ఇది ప్రభుత్వం యొక్క స్టాండు. నవంబర్ 29న 2021 నిర్మలా సీతారామన్ ఎకనామీ మినిస్టర్ వచ్చేసి ఏం మాట్లాడింది? సో ఈ బిట్కాయిన్ అనేది అధికారిక కరెన్సీగా మేము గుర్తించలేదు, గుర్తించే ప్రపోజల్ ప్లానింగ్ అనేది ఏమీ లేదు. సో నాట్ బ్యాన్, బట్ మేము గుర్తించలేదు. సెకండ్ వచ్చేసి ఈ క్రిప్టో కరెన్సీ యొక్క లావాదేవీల డాటా మేము సేకరించలేదు. సో అఫీషియల్గా మేము ఏ డాటా సేకరించలేదని చెప్పేసి రెండు మాటలు మాట్లాడింది. సో ఇది భారతదేశం యొక్క స్టాండు. ఒక హై లెవెల్ కమిటీ, ఒక పార్లమెంటరీ కమిటీ, ఒక ప్రధానమంత్రి వ్యాఖ్యలు, ఒక ఆర్థిక శాఖ మంత్రి వ్యాఖ్యలు. ఇంకా ఈ రఘురామ్ రాజన్ మాజీ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి ఇది చిట్ ఫండ్ లాంటిది. సో చిట్ ఫండ్ అయితే ఎలా ఉంటుందో, సో కస్టమర్లకు టోపీ ఎలా పెడతాదో అట్లనే క్రిప్టో కరెన్సీ కూడా టోపీ పెట్టవచ్చు, దీన్ని నమ్మద్దని చెప్పేసి ఈ రఘురామ్ రాజన్ యొక్క వ్యాఖ్య అది. రైట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న వచ్చింది నిన్న. ఇది ఓన్లీ గ్రూప్ వన్కి కాదు, ఇది ఈ పార్లమెంటరీ కమిటీ మీద, ఈ హై లెవెల్ కమిటీ మీద ప్రశ్న వస్తుంది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి. ఈ బిల్లు తెచ్చేది ఏ కమిటీ సిఫార్సు అంటే సుభాష్ చంద్ర కమిటీ, అది హై లెవెల్ కమిటీ. కమిటీ ఏం చెప్పింది? పూర్తిగా బ్యాన్ చేయండి, కాకుంటే ఆర్బీఐ ఒక కరెన్సీ తీసుకురావాలి, ఆ బిల్లులో చెప్పింది. ఆ బిల్లుయే ఇప్పుడు నేడు ఈ పార్లమెంట్కి వచ్చింది. నెక్స్ట్ ఈ పార్లమెంటరీ కమిటీ ఏమో కంప్లీట్గా బ్యాన్ చేయొద్దు, రెగ్యులేట్ చేయమని చెప్పేసి ఈ కమిటీ చెప్పింది. రైట్, ఇది క్లాస్. నెక్స్ట్ క్లాస్లో అసలు ఈ క్రిప్టో కరెన్సీ అనేది పనిచేసే క్రిప్టోగ్రఫీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.